వాళ్ళు మేము కోఆపరేషన్ ఇప్పటి వరకు ఒక 4-5 శాతం మేజర్ రోడ్ ఎక్కడ రోడ్ అని కరెక్ట్గా వేయాలి. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ మేజర్ మరి గత 2007 నుంచి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి బలవంతపూర్ గోదాం కానీ, యశ్వంతరావుపేట గోదాం కానీ, చలిగల్ గోదాం కానీ, ఇస్రాజ్పల్లి కానీ ఇక్కడికి వెళ్ళి పెద్దగా బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది. వేరే రాష్ట్రాలకు దిగుమతి అవుతున్నాయి కనుక ఇక్కడ గతంలో ఇంత లేకుండే ఈ 10 ఏళ్ళకి వెళ్ళి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని స్పెషల్గా దీన్ని యాడ్ చేసింది కనుక దీని లారీ వాళ్లకు గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ రోడ్డు 80 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసినట్టయితే సమస్య అనేది ఉండదు. ఇదేంటంటే గ్రామ ప్రజలు రోడ్ ఎక్కి నిరసన చేసే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడున్న పాలకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము ఒక్కటే విన్నపించుకుంటాం, మేము వ్యతిరేకించడం లేదు. మీరు గిట్ట ఇది గిట్ట రోడ్డు వెడల్పు అయినట్టయితే మేము అందరినీ కూడా ముట్టడించే మినిస్టర్లను కానీ ఎవరినైనా కానీ ముట్టడించే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాం. జగిత్యాల మాకు దగ్గర ఉంది కాబట్టి అందరూ షాపులలో కానీ ఆఫీసులలో కానీ జగిత్యాలలో పనిచేస్తారు. ఇప్పుడు అర్ధరాత్రి కానీ మధ్యాహ్నం కానీ ఏ టైం లేకుండా మాకు రావడానికి పోవడానికి ఉంది. ఇప్పుడు ఈ లారీలు ఏమంటే రాత్రి రావడానికి పోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మరి సింగిల్ రోడ్ కాబట్టి లారీలు లైన్ పెట్టుకోవడానికి సగం దూరం దాకా లారీలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ లోడింగ్ చేసుకున్న లారీలు ఇంకో సైడ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మాకు పోవడానికి కోసం కొంచెం కూడా దారి ఉండడం లేదు. రాత్రి మహిళల్ని తీసుకొని పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ లైట్లకు కూడా రోడ్డు దిగుదామంటే రోడ్డు బాగా కిందికి ఉంటుంది. సైడ్లకు మట్టి కూడా లేదు. హరితహారం కూడా రోడ్డు బాగా దగ్గరకు పెట్టిన చెట్లు మాకు రోడ్డు పోవడానికి కూడా బాగా ఇరుకుగా ఉంది. కాబట్టి తక్షణమే దీనిని డబుల్ రోడ్ చేసి కావాలంటే సెంట్రల్ లైటింగ్ పెట్టినా కూడా దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. దీన్ని మళ్ళీ కాకుండా సెంట్రల్ లైటింగ్ పెట్టి డబుల్ రోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంబార్పేట, అస్లాబాద్, లింగంపేట గ్రామ ప్రజలందరూ ఇక్కడ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబార్పేట వైపు వెళ్లేటువంటి రైల్వే స్టేషన్కి వెళ్లే రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా విస్తరణ చేయాలని మేమందరం రోడ్ పైకి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో చాలా ప్రమాదాలు అనేటివి సంభవించడం వల్ల ఈ యొక్క నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో 80 ఫీట్ల రోడ్ అనేది చాలా అవసరము. రైల్వే స్టేషన్ వరకు, అక్కడికి వెళ్ళి అంబార్పేట వరకు. ఇందాక మా పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క రైల్వే స్టేషన్ వరకు వివిధ రాష్ట్రాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేటివి మనకు జరుగుతున్నాయి. చాలా ఎక్కువగా ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి పాలకులందరినీ మేము విన్నపం చేసేది ఒకటే, ఈ సప్నదాబా నుంచి జగిత్యాలను నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న ఈ యొక్క రోడ్డును 80 ఫీట్ల రోడ్డు వరకు విస్తరణ